ఒకసారి ఈ వీడియో చూడండి. मोदी जी खुद पढ़े लिखे हैं क्या? उन्हें परीक्षा का पी नहीं आता होगा, एजुकेशन का ई नहीं आता होगा और बकवास करने के लिए आ जाते हैं. ఈ పిల్ల ఏమంటున్నది, మోడీకి పరీక్షల పీ రాదు, ఎడ్యుకేషన్ లో ఈ రాదు, మమ్మల్ని పరిపాలిస్తాడా అని క్వశ్చన్ ఇస్తుంది. దాని తర్వాత ఒక జర్నలిస్ట్ ఈమె క్వశ్చన్ ఇచ్చింది, నువ్వు నీట్ స్టూడెంటేనా అంటే అవునని అన్నది. సరే నీట్ ఫుల్ ఫామ్ చెప్పంటే చెప్పలేకపోతున్నది. సరే నువ్వు ఏ బోర్డులో చదువుకున్నావు అని అడిగింది. నేను సిబిఎస్ఈ బోర్డు అని ఉంది. సరే సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ చెప్పి, అది కూడా చెప్పలేకపోతున్నది. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. సిజేపీ ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తున్నారో అంతా పెయిడ్ ఆర్టిస్టులు. ఈ అభిజిత్ గానికి శాతగా సోనం గాని దించిండు, ఎందుకంటే ఈయనతో ఏం శాత కాదు. ఇటు చెప్తే వాడు విన్నాడు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆల్రెడీ లడాక్ ఇష్యూలో జైలుకు వచ్చినాడు. ఇప్పుడు వాడు కూర్చొని మోడీ గవర్నమెంట్ దిగాలి అన్నట్లు కూర్చొని యూనియన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ కిందికి పోవాలంటాడు. ఎవడు పోతాడు, ఎందుకు పోతాడు? దీనికి అంతటి కారణం ఎన్టీఏ అని చెప్పేసి క్లియర్లీ సుప్రీం కోర్ట్ డిక్లేర్ చేసి ఎన్టీఏ మీద సుప్రీం కోర్ట్ లో కేసు ఫైల్ అయింది. దాని మీద సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీరేమంటారు? అసలు దీనికి అంతటి కారణం యూనియన్ మినిస్టర్, వాడు రిజైన్ చేయాలంటాడా? మీకు అసలు తెలుసా? ఎన్టీఏ ఈజ్ ఆటోనమస్ బాడీ విచ్ ఇస్ బిన్ కండక్టింగ్ నీట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. ఇట్ ఈస్ ఆటోనమస్ బాడీ. ఆటోనమస్ అంటే గుర్తుంచుకోరు ఫస్ట్, దానికి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. ఇలా బీజేపీ ఉంది, రేపు కాంగ్రెస్ వచ్చినా అదే ఉంటది. వాళ్ళే పేపర్లు తయారు చేస్తారు, వాళ్ళే చూసుకుంటారు పేపర్ కథ అంతా. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి లీక్ అయింది కానీ ఇది బీజేపీ గవర్నమెంట్ నుంచి కాదు. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఫస్ట్ థింగ్. ఓకే, సోనం కూడా వచ్చి కూర్చుండు విత్ ద హెల్ప్ ఆఫ్ అభిజిత్ టు జస్ట్ లెట్ ద యూనియన్ మినిస్టర్ డౌన్. ఎందుకు చేస్తారు? ఒకసారి ఆలోచించరు. ఇప్పుడు నువ్వు ఓడవ వచ్చి కూర్చుంటే యూనియన్ మినిస్టర్ దిగాలంటున్నావు. రేపు రాహుల్ గాంధీ వచ్చి కూర్చొని నాకు మోడీ దిగాలంటాడు. అప్పుడు మోడీ దిగిపోతాడా? రిజైన్ చేస్తాడా? ఏంది? ఇప్పుడు నాకేదైనా అన్యాయం జరిగిపోయి కూర్చొని నాకు రేవంత్ రెడ్డి దిగిపోవాలంటే దిగిపోతాడా? ఏంది? అది ఒకసారి దిమాకుండా ఆలోచించాలి వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పేసి. సో దీన్ని జస్ట్ ఒక మోడీ గవర్నమెంట్ టార్గెట్ చేస్తున్న ప్రొటెస్టే తప్ప ఇట్ ఇస్ నెవర్ టాక్డ్ అబౌట్ నీట్. ఇట్ ఈస్ బిన్ టాకింగ్ అబౌట్ అల్లా, ఇట్ ఈస్ బిన్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ పార్ట్స్, ఇట్ ఈస్ బిన్ టాకింగ్ అబౌట్ ఔరంగజేబ్ photo and all these things, but they never been talking about NEET. It's just a protest to let the Modi government down, but that will not going to happen anyway.